లాస్ట్లో గరం మసాలా వేసుకొని దింపేసుకోవాలి. ఇలా ఒక కడాయి పెట్టి ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. కొంచెం గోల్డ్ కలర్ వచ్చాక జింజర్ పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు పసుపు వేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకున్న టమాటాలు వేసుకోవాలి. ఇలా ఆయిల్లో కలిసేటట్టు కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. టమాటా ఇలా ఉడికాక ఇప్పుడు కారం వేసుకోవాలి. మిక్స్ చేసుకోవాలి మొత్తం. ఎగ్స్ ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకున్న ఎగ్స్ను ఇలా వేసేసుకోవాలి. ఇలా మెల్లగా కలుపుకోవాలి. ఒకసారి ఇలా మళ్ళీ కలుపుకోవాలి మెల్లిగా. వేడి వేడి అన్నం, టమాటా ఎగ్ కర్రీ ఒకసారి ట్రై చేయండి. ఇంట్లో ఉన్న వాటితో ఈజీగా టేస్టీగా.